ఎప్పటికీ దాగవదు పాప, ఎప్పటికీ దాగవదు పుణ్యం, ఎప్పటికీ ఎడవదు. నిద్రలో వస్తున్నది ఆ కన్న తల్లి. ఎనకటి కాలం లోపల పుణ్యకాలం కాబట్టి 9 గడియల కొడుకులకు బిడ్డలకు జన్మనిచ్చిండు. నేటి కాలం లోపల భార్య భర్తల పాపాలతో నెలలు వస్తున్నారు. ఒకేసి గడియల్లా ఒక నెలకైన 2 గడియల లేని వాళ్ళు 3 గడియల ముద్దాయి పిండం 4 గడియల నవసంతులు వాసి 5 గడియల ఆయుష్ వసుకొని కుల్లో పొట్ట పెట్టుకొని లోపల అరుగు మిద్దెల్లో వస్తున్నది సుశీల రాణి. అమ్మా దాసి ఇది బో అంటున్నా, అవునవ్వ బో అంటున్నా. అది కదా ఎవడాల బొంగు కాదు, ఇది కాదు. అవునే దువ్వరుతుండే బో అంటే ఏంటంటే దీన్ని తీసుకుపోయి ఎవడాల గుడి మీద ఎత్తేస్తే ఇక కరెంట్ వద్దు, కనెక్షన్ వద్దు, మైక్ వద్దు, పుంగద్దు, ఇక ఊరుతనే ఉంటది. దాసి నేను ఎట్లున్నావా? కింద సన్నం మీద సన్నం నట్టడు ఎవరు గమలో లేచి పొంగట్టినట్టున్నది. దువ్వతుండదానా కింద సన్నం మీద సన్నం నడుమ ఈత చెట్టుకు బొంగు కట్టినట్టంటే ఏమన్నట్టే ఏంటి ఒక రౌడ ఉండేది ఏమంటదండి స్పీడ్ బ్రేక్ గట్లే ఉన్నది. గట్లగా దాసి నేను ప్రెగ్నెంట్ అంటున్నా. ఏ సంఘానికి నువ్వు ప్రెసిడెంట్? మహిళా సంఘానికి నేను ప్రెసిడెంట్, భాగవత్ సంఘానికి నా మొగడు ప్రెసిడెంట్, తిరుగోత్ సంఘానికి కొడుకు ప్రెసిడెంట్. గట్లగా దాసి నేను నెల తప్పిరా అంటున్నా. నెల తప్పిరావు ఎవరన్నా అప్పులు ఇచ్చుకున్న రుణాల కొంప మునుగుతుంది. నెలకు నెల తప్పినాక అప్పు ఎత్తుతారా వాళ్ళు? గట్టగా దాసి నేను నీళ్లు పోసుకున్నానే అంటే మేము పోసుకున్నా అంటే కలిగల సోమవారం సోమవారం ఆయన ఒక్కపోద్దు. ఆయన ఎవరు? ఆయననే. ఆయన అంటే ఏమన్నాడు రాజన్న? ఏమన్నాడు? ఆయన ఒక్కపోద్దు కాబట్టి నేను పొద్దుగా తాను చేసిన, మధ్యాహ్నం తాను చేసిన, పొద్దు కూడా తాను చేసిన. ఇది ఒక్క పొద్దు 3 తానాలు. సరే అయితే ఆయన గట్లగా దాసి నేను పొట్టతోటి ఉంది. నాకు తెలుసు పొట్టతోట పొలానికి ఏం చల్తారే? పొట్టా సూర్య అలా సిరిసిల కడప అదంతరే. ఇగో నువ్వు గిలాసు వస్తాయో నాకు కాదు కానీ అలా స్టార్ట్ అయిన లాగా పోతే పిల్లగాడు కూడా కంట మరి గానగడి కన్న తల్లికి ఎప్పుడైనా ఆ కన్న తల్లి చూడు ఉసుక దాడుతా ఉంటే కడప దాడుతా ఉంటే కడప ఏర్పడుతున్నది. మేడ లోపల పుట్ట మీది నిమ్మ ఎక్కడ పట్టుకున్నవే? 3 ఫీట్లు పడే అందరికడ పట్టిన ఉన్నది 3 ఫీట్లు అందరికడ పట్టిన ఏం చేయాలి అన్న? పోవద్దని తలకే పడతారు. అవును ఆగవచ్చి నడువే ఉంది నడబట్టి అందరికడ పట్టి నాకు నేనేం చేయాలి చెప్పు? కూర్చుంటే కాదని లేకున్న మామిడి సందం లేత కాదని లేత మామిడి సందము ఎంటికలు ముడువరాలు భర్త కట్టిన మాంగళ్యం బారుడు తాగుతున్నాయి. కొండలో నొప్పులు వచ్చి తెప్పలో వెళ్ళిపోయినా దాచి వాళ్ళ దగ్గర వెచ్చుకొని ఎక్కడ ఉన్నదో మంత్రస్థాన్ని తీసుకు రమ్మంటే మంత్రస్థాని దాగా వచ్చింది మంత్రించి నిలిచి కూర్చోబెట్టున్నది. అయ్యో అమ్మమ్మ నేను తానా ఓ
చింటూ నువ్వు ఆడలు చిన్ను నువ్వు లేడీస్ జెంట్స్ అన్నప్పుడు లేడీస్ డెలివరీ అయితే చూడొచ్చా చెప్పు ఇట్లా కన్ను మూసుకో ఆగా కిందికెళ్ళి చూస్తున్నాడు దొంగ సూపులు ఇంకో బిరగా మీదికెళ్ళి మూసి కిందికెళ్ళి చెప్పు బద్దిపోషమ్మకు రాజన్నకు కౌరిల మల్లయ్యకు ఐలేని మల్లయ్యకు నగరుడు పల్లె పీరేకో నువ్వుల వారి ఇల్లమ్మకు అట్టం ఇల్లమ్మకు వచ్చిన మొక్కే స్వామి ఎవరవాడ రాజన్న ఎలబజ్జి పోషమ్మ రేణుక ఎల్లమ్మ మా దొరస చల్లగా బసగా అయిందనుకో ఈ ఇద్దరు కోడాలు తీసుకుపోయి ఎవరైనా కూడా గుండె తాళం చేపించి వాళ్ళకు గుండు ఊరికిచ్చి వాళ్ళ దానం చేపించుకోత బాధ్యను దానం చేపించాలి సవాలు ఒక్క పొద్దులే ఇక రోజు పొద్దుగా కలుసుకోవాలి సృజను నిలవాడు పేరు సృజను ఏం చేసినావా ఎక్కినావు బిడ్డరా బిడ్డ ఏం చూసినావా అయ్యో సృజను డైపర్ వేసుకోలేదా నువ్వు ఇంతమంది చేసుకున్నట్టు అయితే సృజన్ ఇవాళ స్టేజ్ మీదకి వచ్చి డెలివరీ చేసింది కాబట్టి సృజన్ రాబో కాలంలో పిల్లల డాక్టర్ కావాలని గట్టిగా క్లాస్ కొట్టాలి సృజను ఇక్కడ ఎగ్గిరమని ఇక్కడ నెగ్గిరమనుకో లాగలుగుద్దు పో మరి తల్లి గర్భవాసందు బిడ్డ అమ్మా బిడ్డ ఎప్పుడు జనం ఇచ్చిందో ఏడుగురు దాసులు కన్నా చూసిరు తల్లి ముక్కాన 3 గల మురిసిందమ్మా ముక్కాన 3 గల మురిసింది తల్లి ఆ బిడ్డను తీసింది 7 దాసుల చేతిలో పెట్టింది అమ్మ దశరాల కర్మకాంతరం నా బిడ్డను కడిగి కాలి అన్నది 7 దాసులు పుట్టిన బిడ్డను ఎత్తుకొని బిడ్డను ఎత్తుకొని పిల్లకైనా పెడతానాలు వస్తున్నారు దానాలు వచ్చిన తల్లి వేయన పొత్తుల్లో వచ్చి పొత్తుల్లో పెట్టిన మంట పెట్టి మసిపట్లు పెడుతున్నారమ్మా తల్లి వేటికి వచ్చిన తల్లికి తరతో చెవులు తూలి పెడుతున్నారు అయ్యి పంట కొన్న పెట్టిన పాలకు దేశీ కాబట్టి ఎడుతున్నది మడకు దేశీ కాబట్టి ఏడవనంగా
ఏడిచాడు బిడ్డని కళ్ళు పండుకున్న బిడ్డ బిడ్డ కాబట్టి ఈ బిడ్డ తీసుకుపోయి మరి దాని భర్త బిరాని చేతుల పెట్టడం అందరే అమ్మా అయ్య బిడ్డనెత్తుకొని నువ్వు అన్నని బిడ్డ పరకు వదిలేసి నీ బిడ్డ ఏడుతున్నది మనకు వదిలేసి నీ బిడ్డ ఏడుతున్నదమ్మా అయ్యో ఏడు బిడ్డకైనా రాణిగారు బిడ్డకు పాలిచ్చి సొలపాట వాడుకోమ్మా కన్న తల్లి చేతి లోపల నా తల్లులారా ఆ కన్న బిడ్డను పెట్టంగానే ఆ బిడ్డను చూసే వరకల్లా కన్న తల్లి సుశీలానికి పుట్టడు సంబరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక్క కొడుకుంటే అరటి గొడ్రాలన్నారు. అరటి గొడ్రాలన్న పేరు దూరమైంది, నాకు కన్న పేరు కొన్న పేరు వచ్చింది అని సంబరపడ్డది. ఆ బిడ్డను చూడబోతుంటే పొడిసే పొద్దోలే మెలిగే తీయోలే ఆయట్నాడు మెరగోలే ఆ దొండ పండోలే 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు ఓ సూర్యరాజు నువ్వెందుకు ఉదయిస్తావు అంతకన్నా రెట్టింపు కాంతినిస్తానన్నంత అందంగా ఉన్నదాట. అందుకే అంటారు నా తల్లులాల కరకర కరకర పొద్దు ఉడవంగా ఎవరు ఉడతారో బ్రహ్మ తేజస్వి సృజన లెక్కుంటదాట. తెలంగాణ పుట్టినోళ్ళు తెలంగాణ పుట్టినోళ్ళ మొఖాలు ఎప్పటికీ మబ్బులు మబ్బులు ఉంటాయి. ఇక గిసోంటి కథల కాడికి అత్తరు 10-11 అన్న కాదు, ఇక ఇటు కొరుకుతారు అటు కొరుకుతారు. ఇక పోయేటోళ్ళు ఒక రాబోలు వచ్చని గిచ్చుతారు తెలంగాణ పుట్టినట్టే. అందుకని సంగరాని కథ అయిపోయేదాకా ఎవరు చూస్తారో ఎవరు ఉంటారో వాళ్ళు పొద్దున్న దాకా పుట్టినట్టు. సగం కథని సాపలు చదువుకొని సగ్గర పెట్టుకొని పోయేటోళ్ళు ఒక ఇంకోళ్ళు తోలుకోవటం తెల్లందాక పుట్టినట్టు. ఆ బిడ్డ చూడబోతుంటే అని చేతుల మచ్చ హరి రాజుల మెచ్చ వెన్ను మీది మచ్చ ఎల్ల లోకుల మెచ్చ మీది మీది మచ్చ మిద్ద రాములు మెచ్చ నాలుక మీది మచ్చ లోకం మెచ్చ పట్టుబట్టలు ఇంపి పొత్తుల వరిసి పొత్తు లోపల పుట్టిన కన్న బిడ్డను వండబెట్టి దూర పాట పాడుతున్నది సుశీల రాణి. నవన పవన శ్రీశైలవాస జోలాలి జోజో ఎడవాకు కన్నా బిడ్డ జోలాలి జోజో అమ్మాను అగో మీ నాని నాగబదుర్ర సంబరపడుతుందిరో. ఇక మీ బాబాయ్ సృజన చూడరు, అగో మీ పెద్దగాడు చూడరు. వీటిలో పూరమైన ఆయనకు ఒక్క కాడ పొందుతులేవు. ఇక అన్ని గద్దలన్నీ తిరుగుతుండ్రు, సాపలన్నీ తిరుగుతున్నాయి. ఆయనకు మనసున పడతలేదు. అయ్యో లాలి జోలా ఎంచుతున్నది ఆ కన్న తల్లి చూడు. లాలి జోల పాట పాడంగానే
బంగారు తొట్టె లోపల బిడ్డను వంట పెట్టింది. నా బిడ్డ వండుకున్నప్పుడు కలిగలిపి కవలం అన్నం తింటే నాకు పాలు పడతాయి, పాలు ఇచ్చి నా బిడ్డను ప్రేమతో నేను చదువుకోవచ్చునా అని అయ్యో వంటశాలకు ఉడికి ఉడకని అన్నాన్ని పల్లెం లోపల పెట్టుకొని అలిబిల్లి అన్నాన్ని కలిపినాదా అన్నం వినే సమయం లోపల ఎండుకొండ శివుడు వెవలవాడ రాజన్న కళ్ళ దూసిండు. మొగని గంటలు మోగుతున్న మిన్ను కావరు కప్పి పిరుగుల్ల వర్షం కురిసి చేతులు లోపల అంజని వేసుకొని చూసే వరకల్ల భూలోక నగరం లోపల సూర్యేంద్రపురి పట్నం వేలవాడు సూర్యేంద్ర మహారాజు భార్య సుశీల ఒక్క కొడుకుతోడ బిడ్డని కన్నాక 3 గడియల్లో అత్త అన్నది. ఈ బుక్కడి ఇట్లా అన్నం వింటే 100 ఏళ్ళ ఆయుష్ ఉంటదా అని లోకాల శంకరుడు ఏమనుకున్నాడు, ఇచ్చే నేర్పు నా దగ్గర ఉన్నది కానీ తీసుకొచ్చే నేను కాదు రాత రాసే బ్రహ్మ కొంట పోయేటోడు ఎవడు యమధర్మరాజు అని చెప్పి నా కొడుక ఎవడా యమధర్మరాజు ఎక్కడున్నవా అని వెలుగచ్చి కీకలు పెట్టంగా మరి చూసిన మన అతడు ఆలమైస వాహనం అంటే దున్నపోతు మీద కూర్చొని ఎవడు యమధర్మరాజు మరి శంకరుడి దగ్గర వచ్చిన ఆయన ఏమి బాగా వచ్చిన ఎందుకని పిలిచిన నాతోటి ఎప్పు అని ఒక మాట వలికిన నాడు సూర్యేంద్రపురి పట్నం లోపల సుశీలరాన్ని పట్టుకొని రాపకూడదు కానీ ఏమకి చెప్పంగానే అప్పుడెప్పుడు సంబరపడుతున్నాడాట. ఎవరికి ఏం సంబరం అవ్వా, ఇద్దరాల మొగలు విడగొట్టుడు మరి ఎవరికి ఇష్టము, తల్లికి పిల్లను ఎడవాపుడు ఇష్టము, కలిసి ఉన్న వాళ్ళ అందుకేలు ఒకరు తీసుకుపోడు ఎవరికి ఇష్టమాట. దున్నపోతు వాహనం మీద యముడు యమ బట్టలు తీసుకొని యమ భాషను తీసుకొని సూర్యేంద్రపురి పట్టం లోపల సుశీల రాణి మీద కొట్టంగా అయ్యో బుక్కదారి రా కింద వాడే రామో రామ తల్లి సుశీల అందుకే అంటారు నా తల్లు లాలా మారు బుక్కదారి పల్లెవులు పెడితే మారన్నం దొరుకుద్ది, తొలి బుక్కదారి పల్లెవులు పడితే గాడికే అన్నం దాకాట. ప్రతి ఒక్క బియ్యపు గింజ మీద పలానా ఎల్లయ్య తినాలి, మల్లయ్య తినాలి, ఎలుకలు తినాలి, చిలుకలు తినాలి, పక్షులు బుక్కలు చీమలు బుక్కలు అని ప్రతి ఒక్క బియ్యపు గింజ మీద భగవంతుడు పరమాత్ముడు రాసి పెడతాడట. ఇవల్ల ఈ రోజు ఆ తల్లికి అన్నం తినే భాగ్య లేదు. ఎవడు యమ భాష వెయ్యంగా ఆ తల్లికి పొట్ట లోపల పుట్టడు దుఃఖంతోటి కళ్ళల్ల ఎవరు కనబడనా అయ్యో నవిలాలకి తీయబట్టనా చూడండి. అప్పటికి ఇప్పటికి అంటారు ఎవరు ఎవరికి కనబడతారు, చచ్చిపోయేటోళ్ళకే ఎవరు కనబడతారు అట, సంటి పిల్లలకే ఎవరు కనబడతారు, ఊర కుక్కలకే ఎవరు కనబడతారు, చనిపోయేటోళ్ళకే ఎవరు కళ్ళల్లో కనబడతారట. ఊరు లోపల కీడు జరిగేది ఉంటే ఊరవతల చెట్ల మీద గుడ్ల గూపలు అరుస్తాయట, ఊరుల కీడు జరిగేది ఉంటే ఊర కుక్కలు మొగులకు ముఖం పెట్టుకొని ఏడతాయట. నవ్వా గట్ల తెలిసిన పెద్ద మనుషులు అంటారు అయ్యో కుక్కలు పాడువాడ మొగులకు ముఖం పెట్టుకొని ఏడతాయి, మల్లెవలకో మూనిందానిగా నాగా వస్తుంటే పెద్ద మనుషులు అంటారట. ఇంటి లోపల కీడు జరిగేది ఉంటే చంక లోపల ఉన్న చంటి పిల్లగాళ్ళు క్యావు కూతలేస్తారట, చనిపోయేటోళ్ళకి ఎవరు కనబడ్డనాడు నోట మాట రాదు కళ్ళల్లకేలి దారలో నీళ్ళు పోతాయట. నవ్వు ఆ తల్లి సుశీల రానికి కళ్ళల్ల ఎవరు కనబడుతున్నారు, రమ్మని ఏమో భాష వేసిన నాడు అయ్యో అన్న ధర్మరాజా వచ్చినావా ధర్మరాజా, ఓ అన్న ధర్మరాజా నేను రానా అని అంటలేను,
నా బిడ్డ చిన్నదే అన్నా కత్తికాయ ఉన్నదే అన్నా ఆనాడు పాడుపడ్డ గుళ్ళల్లనే అన్నా అత్తాని చెప్పింది నిజమే నా ప్రాణం పోతుందా అని అన్నో అన్న నాకు తెలియదే అన్నో అన్న నా జీవనం పోతుందా అని అన్నా అన్న నాకు తెలియదే అన్నా నా బిడ్డ కసిగా ఉన్నది బిడ్డు గుల్లెడ వేగుల్ల కన్ననే బిడ్డ గురిగడునట్టు కోరి బిడ్డ బండడు బొక్కల్ల కను కోరి బొమ్మ తీరదాదలేదే బంగారమా తప్పకుండా వత్తగాని 3 గడియలు సెలవివు ఎందుకంటే ఉరి శిక్ష పడ్డ ఖైదీకి ఆఖరి కోరిక తీస్తారట నా ప్రాణం పోయే ముందు అన్నా నా భర్త చేతులు నా బిడ్డను పెట్టినాక నా ప్రాణం పర్వాలేదు నా జీవనం మీద పర్వాలేదు అని జోడిచ్చికి దండం పెట్టిందట అనవరకు యముడు యమధర్మరాజు ఏమన్నాడు నా బిడ్డ ఎడుతున్నావు తుడుతున్నావు కాబట్టి ఆఖరి కోరిక అంటున్నావు 3 గడియలు సెలవిస్తున్న 3 గడియలు దాటి 4వ గడియ పడ్డదనుకో గురిగిల ఆయుష్ వసుకొని గుంజ గట్టుకున్న పక్కల్లో గుద్దుకుంటా పట్టుకపోయేది ఖాయమన్నాడాట కంటె పొగులు గోడ మీద బంగారు బల్లి అవతారం మీద యముడు ఉండంగా అయ్యో గా తల్లి సుఖీలా మరి వాళ్ళ ఈ రోజు లోపల యములవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లో మరి రాముడు సరిగతం ఏంటి కాబట్టి రామ అన్న కథకు తెలియబెట్టిర్రు మరి ఎక్కడ కాదు మరి ఇక్కడ యములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా మాది నమ్ములుగుండపల్లి మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది చూసి అందరూ ఆదరించాలి గంట కొట్టాలి తప్పకుండా చూడాలి అందరూ చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ఒగ్గు కథ చెప్పడం జరిగింది మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు జాతరలో పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి వీళ్ళ నెంబర్ ఇచ్చాను ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి ఒగ్గుడోలు ఉంటుంది మహిళా ఒగ్గు డోలు ఉంటుంది వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళది నమ్మిలిగుండుపల్లి గ్రామం వేములవాడ రూరల్ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ